వెల్కమ్ బ్యాక్. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయమై మాట్లాడుతూ మోదీ ఆశీస్సులతో నామినేషన్ వేశాను, జిల్లాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. నామినేషన్ పత్రాలను అయోధ్య రామ మందిరంలో పెట్టి ఆశీస్సులు పొందాను. డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2 దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై పోరాడాను. ధన బలానికి జన బలానికి మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు. మెదక్ ప్రజల గొంతుకగా ఉంటానని, నరేంద్ర మోదీ 3వ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ర్యాలీకి గోవా సీఎం ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అతిథులుగా వస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. రామ మందిర నిర్మాణం